ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియాత్మబంధువులైనటువంటి మీకందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానవాసిష్టము 3వ ఎపిసోడ్ నందు దేహస్వరూపము, బాల్యస్వరూపము, యవ్వన దూషణం, స్త్రీ దూషణం, జరాదూషణం, కాలస్వరూపము మొదలగు విషయాలను తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటున్నాడు: ఓ మహాత్మా, సంసారమునందు శరీరం అనే ఒక పదార్థం కలదు. ఈ శరీరం లోపల చూచిన వెలుపల చూసిన రక్త మాంసమయమే. ఈ దేహానికి పుట్టుక, అభివృద్ధి, పరిణామం, క్షయము, నాశనం మొదలగు వికారములు కలిగి ఉంటుంది. ఈ దేహం కొంచెమునకే సంతోషిస్తుంది, కొంచెమునకే దుఃఖిస్తుంది. ఈ దేహం రోగములకు నిలయం, తాపములకు ఆశ్రయం. నిస్సారమగు పదార్థము ఈ దేహం. అహంకారమనే గృహస్థులకు నిలయం, ఆశ అనే కాంతకు ఆవాసం, సర్వసుఖాలు సంపాదించే సేవకుడు చిత్తం. ఈ దేహ గృహమునకు నోరే వాకిలి, నాలుకే ఒక గడియ. ఈ దేహమునకు తారతమ్యం ఏమాత్రం లేదు. ఈ దేహాన్ని ఎంత సుఖపెట్టిననూ ఒకటే, ఎంత దుఃఖపెట్టిననూ ఒకటే. కాలక్రమంలో ఇది ముసలిదైపోతుంది. మరణకాలం రాగానే అవశ్యం మరణిస్తుంది. మెరుపుల వలె, మేఘాల వలె ఈ దేహం అశాశ్వతం. కావున ఇట్టి దేహగృహమునందుండడం నాకిష్టం లేదు. ఇది దుఃఖకరమే గాని సుఖకరం కాదు కదా. ఓ విశ్వామిత్ర మహర్షి, జన్మించినది మొదలు అన్నీయూ కష్టంలే. అందున బాల్య వ్యవస్థ మహాకష్టం. కానీ కొందరు ఇది సుఖకరమని అనవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం ఇది దుఃఖకరమైనటువంటిదే. ఎందుకంటే బాల్యంలో శక్తి లేకపోవడం, రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం, తనివి తీరని ఆశ ఉండడం, మాటలాడలేకపోవటం, అన్ని వస్తువులు నాకే దక్కాలనే లోభత్వం, మానసిక చపలత్వం, దైన్యము బాల్యమునందే సంస్థాపించబడినవి. బాలురు స్వల్పమునకే సంతృప్తి చెందుతారు, అతి అల్పమునకే కోపపడతారు. ఇది పరిశుద్ధమా, ఇది అపరిశుద్ధమా అని చూడక, పదార్థమునందలి గుణదోషములను విచారించలేక మూర్ఖంగా వాటిని కోరుకుంటారు. బాల్యమునందు గురువులంటే భయపడవలసి వస్తుంది. తల్లిదండ్రులకు భయపడాలి, సర్వజనులకు భయపడాలి, తోటి పెద్దలకు బాలురకు భయపడాలి, చీకటికి భయపడాలి, ప్రకృతి వైపరీత్యాలకు భయపడాలి. కావున బాల్యం భయానికి నివాసం. కాబట్టి ఈ బాల్యావస్థ నాకు సుఖకరముగా తోచడం లేదు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ బాల్యావస్థ గడిపిన పిమ్మట పురుషుడు దోషముల చేత చెరుపబడిన మనస్సు కలవాడై యవ్వనావస్థను పొందును. ఇది అధోగతికి హేతువే.
ఇంతవరకు హృదయ గుహలో దాగి ఉన్న కామమనే పిశాచం బలాత్కారముగా పురుషుణ్ణి లోబరుచుకుంటుంది. ఎంత నిర్మలమైన బుద్ధి ఉన్నవాడైనా, ఎంత విశాలమైన హృదయం కలిగిన వాడైనా, ఎంత ధర్మాత్ముడై ఉన్నా ఈ కామ పిశాచం బారిన పడ్డాడా తప్పనిసరిగా కాలుష్యం చెందవలసిందే. అంతేగాక ఈ యవ్వనం ఝరీవేగ తుల్యం. వినయము కలిగి, సద్గుణములు కలిగి, కామపిశాచానికి లోబడక అతిక్రమించి యవ్వనాన్ని గడిపేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు. యవ్వన అవస్థలో దుష్కార్యములు చేయకుండా ఉండుట అసంభవం. కావున ఈ అవస్థ సుఖకారిణి ఎలా అవుతుంది? ఓ మహాత్మా విశ్వామిత్ర మహర్షి, ఈ యవనావస్థ ముగియక ముందే ముసలితనం దానిని మృంగివేస్తుంది. ముసలితనము చేత శక్తి సన్నగిల్లి వణకు పడుతుంది. ఆ వృద్ధాప్య స్థితిని చూసి భార్య, పుత్రులు, బంధువులు, సేవకులు లెక్కే చెయ్యరు. మిక్కిలి హీన స్థితిలో ఉన్న వృద్ధులను ఆశ అనే గద్ద మాత్రం ఆశ్రయిస్తుంది. సమస్త ఆపదలు కలిగించేదే ఈ ఆశ. మనస్సునకు తాపం కలిగించే ఈ ఆశ ముసలితనం రాగానే మరింత అభివృద్ధి చెందుతుంది. యవ్వనంలో చేసిన పాపాలన్నిటిని తలంచుకుంటూ మరణం తర్వాత నాకు ఎలాంటి నరకబాధలు ఉంటాయో అని, వాటిని ఎలా అనుభవించాలి అనే బాధపడుతూ ఉంటారు. పరలోకమునందు ఎలాంటి కష్టాలు వస్తాయో అని భయపడుతూ ఉంటారు. శక్తిహీనత చేత దేనిని తినలేవు, దేనిని అనుభవించలేవు. ముసలితనమునందు రోగములండి చుట్టుముట్టి బాధిస్తాయి. కానీ జీవమునందలి అభిలాష మాత్రం వదలదు. కాబట్టి ఈ వృద్ధాప్యమునది ఏమాత్రం నాకు సుఖకరముగా తోచడం లేదు. ఓ మహాత్మా విశ్వామిత్ర మహర్షి, మాంసపు బొమ్మయగు స్త్రీ వల్ల ఏమి సుఖం లభిస్తుంది? బుద్ధితో బాగుగా విచారించి చూస్తే చర్మము, మాంసము, ఎముకలు, రక్తము, మలము, మూత్రము ఇవియే కదా. ఇవన్నీ మనోహరములు ఎలా అవుతాయి? కట్టెలు అగ్ని అభివృద్ధి అగుటకు ఎట్లు కారణమో, ఈ స్త్రీలు నరక బాధలు అభివృద్ధి అగుటకు కూడా అట్లే కారణం. స్త్రీలనగా వలలు. అజ్ఞానులనే పక్షులు ఈ వలలో చిక్కుకోవలసిందే. దుఃఖము అనేది స్త్రీ వల్లనే ఎక్కువగా కలుగుచున్నది. ఏ మహానుభావుడో మనఃపూర్వకంగా స్త్రీ అందలి అభిమానమును విడుచునో అట్టివాడే ప్రపంచాన్ని విడిచిన వాడవుతాడు. కాబట్టి ఈ భోగముల యందు నాకు తృప్తి జనించడం లేదు. ఈ భోగములన్నీ నాకు సంతోషకరములు కావడం లేదు. కావున నేను సన్యాసాశ్రమం స్వీకరించాలనుకుంటున్నాను. తద్వారా చిత్తశాంతిని పొందాలని భావిస్తున్నాను. సర్వసంగమును పరిత్యజించి మోక్షమును పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాను అని శ్రీరామచంద్రుడు మహర్షితో చెప్పాడు. ఓ మహాత్మా విశ్వామిత్ర మహర్షి, సంసారమునందు ఏ పదార్థము చూచినా నాకు సత్యముగా అగుపించడం లేదు. బడవాగ్ని సముద్రాన్ని పీల్చినట్లు కాలం అన్నిటినీ కబలించి వేస్తున్నది. ఎంత గొప్పవారైనను, రాజాదిరాజులైనను, పండితులైనను, మనోహరులైనను ఈ కాలం నిర్దాక్షిణ్యంగా మింగివేస్తుంది. సమస్త ప్రపంచమును, పిండ అండ బ్రహ్మాండాలను మింగివేస్తుంది. ఈ కాలుడే కాలరాత్రి స్వరూపం ధరిస్తాడు. ఈ కాలరాత్రికి సమస్త లోకములు భూషణములే. వికృతమైన ఆకారముతో భూమి ఆకాశములు నిండి ఈ కాలరాత్రి భయంకరంగా నృత్యం చేస్తుంది. మహాప్రళయ సమయమునందు ఈ కాలరాత్రి సమస్తమును సంహరిస్తుంది. వీటన్నిటిని బాగుగా విచారిస్తే సంసారంపై ఆశ ఎలా కలుగుతుంది? మనస్సునకు సమ్మోహాన్ని కలిగించే ఇంద్రియాలు ఎప్పటికీ నీకు శత్రువులే. సంసారి ఎగువాడు ఇంద్రియములను జయించలేక, మనస్సును జయించలేక తన్ను తాను బాధించుకొనుచున్నాడు. ఏ సంసారం మొదట్లో కొంత సుఖకరంగా తోచినా చివరకు అపారమైనటువంటి దుఃఖాన్ని తీసుకొస్తుంది. కావున ఓ మహాత్మా, భ్రాంతి లేనటువంటి స్థానం ఎక్కడుందో చెప్పండి. ఏ స్థానాన్ని ఆశ్రయిస్తే సందేహ నివృత్తి జరుగుతుందో తెలియచేయండి.
ఈ సంసారంతో బంధం తెగిపోయే మార్గం ఏదైనా సెలవివ్వండి. సత్పురుషులు కృతార్థులైన విధాన్ని నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాకు చిత్తశాంతి లభించే వరకు నేను ఆహారం ముట్టను, జలములు త్రాగను, రాజకార్యములు కంటితోనైనా చూడను. చిత్రంలో ప్రతిమవలే మౌనంగా ఉంటాను. ఈ విధంగా శ్రీరాముడు సర్వమును తెలియపరిచి శ్రమచేత ఊరకున్న నెమలివలే ఊరక ఉండిపోయాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు తన మనస్సులో కలిగినటువంటి వైరాగ్య భావాన్ని విశ్వామిత్ర మహర్షితో తెలియజేసి ఆ దుఃఖ నివారణకు మార్గాన్ని సెలవవలసిందిగా ప్రార్థించాడు. నిజమే కదా, శంకరాచార్యులు వాళ్ళు చెప్పినట్లు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి ఈ జన్మ, ఈ ముసలితనం, ఈ దేహానికి సంబంధించినటువంటి భార్య, పిల్లలు అందరూ దుఃఖాన్ని కలిగించేటటువంటి వాళ్ళే. సంసార సాగరమే దుఃఖం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని శంకరాచార్యులు సెలవిచ్చినటువంటి మాటను మరొక్కసారి గుర్తు చేస్తూ తర్వాత ఎపిసోడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. అందరికీ నా యొక్క నమస్సుమాంజలులు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.